పంట కొనుగోలు సంక్షోభంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఎన్నాళ్లు ముద్రనిద్ద నటిస్తారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన కేటీఆర్ 9.5 ఏళ్ల పాటు కొండంత ధైర్యంతో బతికిన అన్నదాత ఇవాళ ఆత్మవిశ్వాసం కోల్పోయి రోడ్డున పడ్డామని పేర్కొన్నారు. సర్కార్ నిర్వాకంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నిత్యం ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద దాదాపు 10 మంది రైతులు వడదెబ్బకు తోడు సర్కారు ద్రోహానికి ప్రాణాలు కోల్పోయారని లేఖలో వివరించారు. అయినా ఒక్క కొనుగోలు కేంద్రం వైపు కూడా ముఖ్యమంత్రి కన్నెత్తి చూడలేదని కేటీఆర్ మండిపడ్డారు. ఈ నెల 23న నిర్వహించే కేబినెట్ భేటీలోనైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పంటను కొని వెంటనే రైతులకు డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద చనిపోయిన రైతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని కోరారు.